ఏపీ డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి భౌగోళిక స్వరూపాల నుంచి మనకు అనేక రకాల ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ టాపిక్స్ పైన మనం ఆ యొక్క డిఎస్సి ఓరియంటెడ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది కేవలం డిఎస్సి మాత్రమే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, హెచ్డబ్ల్యూ ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కామన్ టాపిక్ జనరల్ సైన్స్ అనే ఈ సబ్ టాపిక్ కింద ఇది ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఒకసారి గమనించండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ తెలుసుకొని వీటికి సంబంధించి ఇన్డెప్త్గా నేర్చుకున్నట్టయితే ఈజీగా మీరు డిఎస్సిలో ఇలాంటి ప్రశ్నలు వస్తే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేవలం డైలీ టెస్ట్లు మాత్రమే. వీక్లీ గ్రాండ్ టెస్ట్లు మీరు ఎప్పుడైతే రాస్తారో ఆ వీక్లీ గ్రాండ్ టెస్ట్ల వల్ల మీకు మనమైతే ఎగ్జామ్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ పెంచి ఇవ్వడం జరుగుతుంది. రివిజన్ గ్రాండ్ టెస్ట్లో ఇంకా పెంచి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు సింపుల్ నుంచి కాంప్లెక్స్, ఈజీ టు టఫ్ అలా మనమైతే ఒక సైకలాజికల్గా తీసుకొని వెళ్ళి మీ చేత ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. 4000 మీటర్ల నుంచి 6000 మీటర్ల ఎత్తులో గల పీఠభూమి ఏమిటి? సరైన సమాధానం టిబెట్ పీఠభూమి. తర్వాత ప్రశ్న, భారతదేశంలో అధికంగా ఖనిజాలు గల పీఠభూమి. సరైన సమాధానం ఛోటా నాగపూర్ పీఠభూమి. తర్వాత ప్రశ్న, సముద్ర మట్టం నుంచి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను ఏమని పిలుస్తారు? సరైన సమాధానం మైదానాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సారవంతమైన భూములు కలిగినది ఏమిటి? సరైన సమాధానం మైదానాలు అని చెప్పవచ్చు. ఇదే మైదానాలు సముద్ర మట్టం నుంచి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో జనసాంద్రత అధికంగా గల ప్రాంతాలు ఏమిటి? సరైన సమాధానం మైదానాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉంటాయి కాబట్టి పంటలు పండడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది, మరియు నీటి సమృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది జనాలు తక్కువ ప్లేస్లో నివసించడం జరుగుతుంది కాబట్టి జనసాంద్రత అనేది అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్కు ఉత్తరాన ఏ రాష్ట్రాలు కలవు? ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే ఇండియా మ్యాప్ పైన మరియు ఏపీ మ్యాప్ పైన మీకు సమగ్రమైన నాలెడ్జ్ అయితే ఉండాలి. జిల్లాల పునర్విభజన తర్వాత ఏ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంటుంది, ఏ జిల్లా తన చుట్టూ ఉన్న జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంటుంది, భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి, రాష్ట్రాలు ఏమిటి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి, మరియు భూమికి సంబంధించి చుట్టుకొలత ఏమిటి, భూమి మొత్తం మీద తీర ప్రాంతం కలిగినటువంటి భూమి ఎంత, భారతదేశంలో తీర ప్రాంతం కలిగినటువంటి భూమి ఎంత, ప్రధాన భూభాగం ఎంత, ఎన్ని దేశాలతో సరిహద్దులు కలిగి ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవే మనకు బిట్స్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞలో డిఎస్సి కోసం ఆఫ్లైన్లో ఎడ్జిటి బ్యాచ్ అయితే రన్ చేస్తూ ఉన్నాం. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే, ఏ రోజు జరిగిన సిలబస్పై మనమైతే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అప్ టు 8th క్లాస్ వరకు, దానికి రిలేటెడ్ 10th క్లాస్ వరకు ఏవైతే టాపిక్ ఉన్నాయో అవన్నీ కూడా నిపుణులైన ఎక్స్పర్ట్స్ చేత మనమైతే క్లాస్ అనేది చెప్పించి మొత్తం ఒక చోట చేర్చి ఒక ప్రామాణికబద్ధమైన నోట్స్ అనేది మీకైతే ఇప్పిస్తాం. దీన్ని మీరు సింపుల్గా మీరు ప్రిపేర్ అయ్యి టెక్స్ట్ బుక్ని కూడా రెఫరెన్స్గా తీసుకొని ఆ మరుసటి రోజు డైలీ టెస్ట్ అనేది రాస్తారు. అదే రోజు సాయంత్రం మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ప్రకటన అనేది చేయడం జరుగుతుంది. టాప్లో వచ్చిన వాళ్ళకి లేపి మనమైతే వారికి సంబంధించి కొన్ని రకాలైన మోటివేషన్ కార్యక్రమాలు అనేది చేస్తాం. సెల్ఫ్ కేస్ స్టడీ అనేది రాపిస్తాం. ఈ కేస్ స్టడీ ద్వారా మీరు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, ఏ అంశాల్లో ఇంకా మీరు చదివితే ఇంకా ముందడుగు వేస్తారు, లాంటి అంశాలన్నీ కూడా మనమైతే ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. కేవలం డైలీ టెస్ట్ మాత్రమే కాదు, వీక్లీ గ్రాండ్ టెస్ట్, మళ్ళీ రివిజనల్ టెస్ట్, ఇలా అన్ని రకాల టెస్టులు అనేది రాయడం వల్ల అనేక రకాల ట్విస్ట్తో కూడిన ప్రశ్నలు మీరు అనేక రకాలు ప్రాక్టీస్ చేయడం వల్ల మెయిన్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ మీరు చూసిన వెంటనే ఆన్సర్ వచ్చే విధంగా మిమ్మల్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. ఇదే విధంగా ఆన్లైన్లో కౌటిల్య పేరుతో మనకైతే రన్ అవుతూ ఉంది. కౌటిల్య ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సిలబస్ తగ్గట్టుగా మనమైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేయిస్తాము. దానికి సంబంధించి మీరు ప్రింట్ తీసుకొని మరి చదువుకోవచ్చు. ఆన్లైన్లో సిబిటి విధానంలో ఎగ్జామ్ రాయొచ్చు. మరి ఈ విధంగా పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ని కూడా మీరైతే ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మీరు సిలబస్ కంప్లీట్ అయిపోయింది, ఆన్లైన్లో మాకు అర్థం కావడం లేదు, మేము ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ రాసుకోవాలా అనుకున్న వారందరికీ కూడా మనమైతే ఎడ్జిటి రివిజన్కి సంబంధించి డైలీ టెస్ట్లు పెడుతున్నాము. ఈ డైలీ టెస్ట్ బ్యాచ్లో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో సిలబస్ మొత్తం కూడా 84 భాగాలుగా చేసేసాం. 84 రోజులు కూడా మీకు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ప్రతి వారానికి సంబంధించి వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఓవరాల్గా 24 డైలీ టెస్ట్లు మరియు 14 వీక్లీ గ్రాండ్ టెస్ట్లో మొత్తం 98 ఉంటే 2 ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు మొత్తం కండక్ట్ చేసి ఇన్ని రకాల ఎగ్జామ్స్తో మీకు అనేక వేల క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయించి మీ చేత చేయించే బాధ్యత అనేది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ తీసుకుంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు ఉత్తరాన ఏ రాష్ట్రాలు కలవు? సరైన సమాధానం
ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ఈ రెండు కూడా ఉత్తరాన కలవు. తెలంగాణ అనేది పశ్చిమాన కలదు. అదే మనకు తర్వాత ప్రశ్న వచ్చింది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు కర్ణాటక ఏ దిక్కున కలదు అని చెప్పి అడగడం జరిగింది. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారమే మనం వెళ్తూ ఉండాలి. మనకు కర్ణాటక అనేది నైరుతి దిక్కున కలదు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ఏ స్థానంలో కలదు? సరైన సమాధానం 7వ స్థానంలో కలదు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనాభా పరంగా ఏ స్థానంలో కలదు? జనాభా పరంగా చూసుకున్నట్టయితే 10వ స్థానంలో కలదు. తర్వాత ప్రశ్న, ఆరోమకొండ ఎత్తు ఎంత? సరైన సమాధానం 1690 మీటర్లు అని చెప్పాలి. తర్వాత ప్రశ్న, యూరాడా కొండలు ఏ జిల్లాలో కలవు? యూరాడా కొండలు అన్నవి విశాఖ జిల్లాలో కలవు. తర్వాత ప్రశ్న, వెలికొండలు ఏ జిల్లాలో కలవు? వెలికొండలు అనేవి నెల్లూరు జిల్లాలో కలవు. తర్వాత ప్రశ్న, నల్లమల ఎర్రమల కొండలు ఏ జిల్లాలో ఉన్నవి? సరైన సమాధానం నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో నల్లమల మరియు ఎర్రమల కొండలు ఉన్నాయి. తర్వాత ప్రశ్న, పెనుగొండ మడకసిరి కొండలు గల జిల్లాలు ఏమిటి? సరైన సమాధానం అనంతపురం మరియు సత్యసాయి జిల్లాల్లో పెనుగొండ మరియు మడకసిరి కొండలు ఉన్నాయి. తర్వాత ప్రశ్న, కొండపల్లి కొండలు గల జిల్లా ఏది? సరైన సమాధానం ఎన్టీఆర్. తర్వాత ప్రశ్న, పాపి కొండలు ఏ జిల్లాలో కలవు? సరైన సమాధానం అల్లూరి సీతారామరాజు. తర్వాత ప్రశ్న, అరకులోయ ఈ క్రింది వాటిలో ఏ జిల్లాకు చెందినది? సరైన సమాధానం అల్లూరి సీతారామరాజు. తర్వాత ప్రశ్న, బొర్రా గుహలు ఏ జిల్లాలో కలవు? సరైన సమాధానం అల్లూరి సీతారామరాజు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆంధ్ర కాశ్మీర్ అని దేనిని పిలుస్తారు? లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. ఆంధ్ర ఊటీ అయితే ఆర్సీ హిల్స్ని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, భారత ప్రభుత్వం హానికర తెగగా గుర్తించిన తెగ ఏమిటి? సరైన సమాధానం చెంచులు. తర్వాత ప్రశ్న, చెంచులు అధికంగా ఎక్కడ నివసిస్తున్నారు? సరైన సమాధానం కర్నూలు, గుంటూరు, ప్రకాశం ఈ అన్ని జిల్లాల్లో కూడా చెంచులు అధికంగా నివసిస్తున్నారని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించి సరైన సమాధానం చూస్తే 1989లో ఏర్పాటు చేశారు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, కృష్ణా గోదావరి డెల్టాను ఏమని పిలుస్తారు? సరైన సమాధానం కృష్ణా గోదావరి డెల్టాను భారతదేశం యొక్క ధాన్యాగారం. దానికంటే ముందు కృష్ణా గోదావరి డెల్టా అనేది దక్షిణ భారతదేశంలో ఉంటుంది కాబట్టి దక్షిణ భారతదేశం యొక్క ధాన్యాగారం అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, శీతాకాలపు పంటని సాధారణంగా ఏమని పిలుస్తారు? రబీ అంటారు. అదే వర్షాకాలపు పంటను చూస్తే ఖరీఫ్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, భూమి ఉపరితలం నుంచి సహజంగా అత్యంత ఎత్తు కలిగిన ప్రాంతాలు ఏమిటి? సరైన సమాధానం పర్వతాలు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన భూస్వరూపాల్లో అధిక భాగము ఏమిటి? సరైన సమాధానం చూస్తే కొండలు. తర్వాత ప్రశ్న, పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొలది శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది? సరైన సమాధానం ఎత్తుకు వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, సమతలంగా ఎత్తుగా ఉన్న ప్రదేశాలను ఏమని పిలుస్తారు? పీఠభూములు అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, రాయలసీమ అధిక భాగం ఏ భాగానికి చెందినది? సరైన సమాధానం దక్కన్ పీఠభూమికి చెందినది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో అగ్నిపర్వత మూలానికి చెందిన పీఠభూమి ఏమిటి? సరైన సమాధానం దక్కన్ పీఠభూమి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో అత్యంత ప్రాచీన భూభాగం ఏమిటి? సరైన సమాధానం దక్కన్ పీఠభూమి. తర్వాత ప్రశ్న, సాధారణంగా అధిక భాగం ఖనిజాలు కలిగిన ప్రాంతము ఏమిటి? పీఠభూముల్లో అధిక భాగం ఖనిజాలు ఉంటాయి. తర్వాత ప్రశ్న, ఈ కింది వాటిలో లావా పీఠభూమి ఏమిటి? దక్కన్ పీఠభూమి అనేది అగ్నిపర్వత మూలానికి చెందిన పీఠభూమి కాబట్టి ఇది లావా పీఠమే కూడా అవుతుంది. తర్వాత ప్రశ్న, లావా పీఠభూములు ఏ నేలలకు ప్రసిద్ధి? సరైన సమాధానం నల్ల రేగడి నేలలు. తర్వాత ప్రశ్న, నల్లరేగడి నేలలు అధికంగా ఏ పంటకు అనుకూలిస్తాయి? సరైన సమాధానం ప్రత్తి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏమిటి? టిబెట్ పీఠభూమి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో మంచినీటి సరస్సు ఏది? కొల్లేరు సరస్సు. ఈ క్రింది వాటిలో ఉప్పునీటి సరస్సు ఏది? పులికాట్ సరస్సు. తర్వాత ప్రశ్న చూద్దాం. కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో కలదు? పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు సరస్సు ఉంది. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో కలదు?
తిరుపతి జిల్లాలో ఉంది. గుర్తుపెట్టుకోండి, మనకైతే జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత వచ్చిన టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనం చెప్పుకుంటున్నాం. జలచరాలను సాగు చేయడాన్ని ఏమని పిలుస్తారు? సరైన సమాధానం ఆక్వాకల్చర్. కింది వాటిలో నగదు పంటలు ఏమిటి? సరైన సమాధానం పొగాకు మరియు చెరుకు, ఈ రెండు కూడా నగదు పంటలు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆహార పంటలు ఏవి? వరి మరియు చిరుధాన్యాలు, ఇవన్నీ కూడా ఆహార